తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా 19 సంవత్సరాలు దాటేస్తున్నాయి. ఈ 19 సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం. ఏందది? ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా, సాంస్కృతిక పునాదులు లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు. సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది. తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది. ఈ 19 ఏళ్లలో మన భాష, మన యాస, మన కట్టు, మన బొట్టు, మన బతుకమ్మ, మన బోనం, ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని సందర్భాల్లో కొట్లాడింది. మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసను అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పోయి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి. ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణలోనే ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, పెట్టుబడిదారి వ్యవస్థ అయినా సరే, ఎంత పాపులర్ మాధ్యమం అయినా సరే వారికి ఎదురొడ్డి నిలబడ్డటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తూనే ఉన్నాం. మనం ఏనాడు కూడా విశ్రమించలే. తెలంగాణ రాకముందు ఉద్యమం కోసం కొట్లాడినాం, రాష్ట్రం రావాలని కొట్లాడినాం. వచ్చిన తర్వాత మూస పద్ధతిలో పోలే. మనం వచ్చినాక మళ్ళీ గిట్లనే అందరం మీటింగ్ పెట్టుకున్నాం, కూర్చొని మాట్లాడుకున్నాం. ఇవాళ వచ్చింది రాష్ట్రం. రాష్ట్రం వచ్చినాక మరి మనలాంటి సంస్థ ఏం చేయాలి అని ఒకసారి ఆలోచించి ఏం చేసినాం? ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారిది వచ్చింది, ఉద్యమ నాయకుడి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు మేలు జరుగుతుంది. మరి ఈ జరిగేటటువంటి ప్రభుత్వానికి మనం కూడా ప్యారలల్గా మన సంస్థ ప్రతి ఒక్కరికి కూడా బలాన్ని ఇచ్చే విధంగా పనిచేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి మన యొక్క పంతాన్ని మార్చుకున్నాం. అంటే చాలా సంస్థలు పుడతాయి, కొన్ని రోజులు ఉంటాయి, ఉన్న తర్వాత అదే మూస పద్ధతిలో పనిచేస్తుంటారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే సమయానుకూలంగా, కాలానుకూలంగా తమ యొక్క పంతాన్ని మార్చుకుంటారు. అటువంటి ఒక సంస్థ తెలంగాణ జాగృతి. అందుకే ఎప్పటికప్పటికి తెలంగాణ జాగృతిలో కొత్త వ్యక్తులు యాడ్ అయితేనే ఉంటారు. వారికి సంబంధించిన కొత్త సమస్యల మీద మనం మాట్లాడుతూనే ఉంటాం, వాటిని పరిష్కరిస్తూనే ఉంటాం. బలం పుంజుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఎప్పుడు కూడా కొత్తగానే ఉండాలి, ఎప్పుడు కూడా నవీనంగానే ఉండాలి. అట్లా ఉన్నట్టయితేనే సంస్థలు బతుకుతాయి. ఒక నాయకుడైనా, ఒక లీడర్ అయినా కూడా అదే పంతాలో ఉండాలి.